నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, గత ప్రభుత్వం చేసిన పనులన్నిటినీ రివ్యూ చేస్తూ దాంట్లో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొన్న కేసీఆర్ అయితే కమిషన్కి అటెండ్ అయ్యి విచారణ చేసినటువంటి పరిస్థితి. అటు గజ్వేల్కి పోకపోయినా, ఇటు అసెంబ్లీకి రాకపోయినా కూడా ఇటు కమిషన్ దగ్గరికి వచ్చి అయితే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొత్తం వివరించినటువంటి పరిస్థితి. సో అదే అంశం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి డిసిసి ప్రెసిడెంట్ చెలిమల లక్ష్మీకాంత్ సునీల్ అన్న మనతో ఉన్నారు. అన్నను ముందుగా ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. బాగున్నారా అన్న? బాగా ఏంది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కేసీఆర్ మీద పగబట్టినట్టుంది. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నా నమస్కారం. అట్లాగే మధు కూడా నా నమస్తే. వాళ్ళ యాజమాన్యానికి. కేసీఆర్ మంచోడని కాంగ్రెస్ పార్టీ పగబట్టిందా? కేసీఆర్ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 4.5 కోట్ల ప్రజలకు కేసీఆర్ అంటే ఏంది అనేది ఆయన 9.5 ఏళ్ల పాలన చూసిన తర్వాత కానీ అర్థం కాలేదు. సో కేసీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం బిడ్డ జైలుకు, కొడుకు కమిషన్ల ముందుకు, తర్వాత ఈ ఎంక్వైరీలకు, విచారణలకు వాళ్ళ బ్రతుకంతా అంటే వాళ్ళు 9.5 ఏళ్ళు పాలన చేస్తే ఒక 15 ఏళ్ళు విచారణలకు జైలుకు తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. అంత మంచి పాలన వాళ్ళది. అప్పట్లో రేవంత్ రెడ్డిని జైలు వేసాను కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఏదో తప్పు చిన్నదైనా దొరికించుకొని మళ్ళీ జైలుకు పంపించాలనే ఒక ప్రతీకార చర్యన పగన చిన్నదని ఎట్లా అంటారండి? ప్రతీకార చర్య అయితే ఈ 1.5 ఇయర్ ఆగదు. రేవంత్ రెడ్డి గారికి సర్వ హక్కులు ఉన్నాయి, అధికారం ఉంది. కాకపోతే చట్టం ఏదైతే ఉంటుందో చట్టం తన పని తను చేసుకోబోద్ది కదా. సో ఈయన హయాంలో ఉన్నప్పుడు ఆయన పగతో కసితో రేవంత్ రెడ్డి గారిని పంపించాడు జైలుకు. కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉద్దేశం లేదు, అలాంటి చెడు భావం అసలే లేదు. ఆయన గారు చేసిన లీలలన్నీ మీ ముందుకు వస్తున్నాయి, ప్రజల ముందుకు వస్తుంది. ఇలా మీడియా చూస్తుంది, జనాలు కోడై కూస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకి ఏటీఎం అని చెప్పి గతంలో మోడీ గారు అన్నారు, అమిత్ షా గారు అన్నారు, వీళ్ళందరూ అన్నారు. అంటా ఉంటే కూడా అందరే ఏమోలే ఇట్లనే అంటారు అంటే ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి మాట్లాడుతున్నారేమో అపోజిట్ పార్టీ అనుకున్నారు. కానీ ఇక అక్షరాల్లో దాన్ని నిజం చేసి చూపించిన గనుడు కేసీఆర్. అదే మొత్తం మీద ఏదో కమిషన్ వేసి అటు కేటీఆర్ను ఇటు కేసీఆర్ను మొత్తం తిప్పుడు, ఏదోటి తప్పు దొరికించుకున్నాడు, జైలుకు పంపుడు. ఇదేనా మీ లక్ష్యం? బీఆర్కే న్యూస్ ఛానల్కి వారం ఇది ఎందుకంత సానుభూతి ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆ సానుభూతి అంటే ఇప్పుడు మేము ప్రజల పక్షాన ఉంటాం కాబట్టి ప్రజల వైపు ప్రజల పక్షాన ఉన్నప్పుడు మీరు ప్రజల పక్షాన్నే మాట్లాడండి. 101% దోషులు వాళ్ళు, దొంగలు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న దొంగలు. ప్రజలను అడ్డం పెట్టుకొని ప్రజలను అమాయకులను చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరికి లాభం జరిగింది అంటే కల్వకుంట్ల కుటుంబానికి 1,00,000 కోట్ల దోపిడీ అండి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల దోపిడీ. స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు అధికారం ఇచ్చింది, ప్రజల్ని మంచిగా మీ 6 గ్యారెంటీలు అమలు చేసుకొని సుపరిపాలనగా పాలన కొనసాగించమనా, లేకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నిటిని వెలికి తీసి వాళ్ళ మీద పగ తీర్చుకోమనా? ఎస్, ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వంలో మేము ఏం పాలన చేస్తున్నాం, మా గ్యారంటీలు ఏంది, ఎంతవరకు అమలు అవుతుంది, ఏ పరిస్థితుల్లో అమలు చేస్తున్నాం అనేది గొప్ప. ఇవాళ కేసీఆర్ మొత్తం తోడుకపోయి అక్కడ ఏమి లేకుండా చేస్తే కూడా ఉన్న దానిలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతున్నాం. 1, 2 కొంచెం వెనక ముందు నడుస్తున్నా కానీ అమలు ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ప్రజల కోసమే ఉంది. కాంగ్రెస్ అంటేనే ప్రజల పక్షం కనుక ఇది ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకొన్నపడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏ ఒక్క చిన్న మేము చేసిన వాగ్దానాన్ని కావచ్చు, లేకపోతే ఇచ్చిన హామీలను వెనక్కి తగ్గితే ప్రజలు రోడ్డు మీదకి ఎక్కుతారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కానీ ప్రతిపక్షాలు అర్థం చేసుకోవట్లేదు. 101% ప్రతిదీ మేము చేస్తున్నాం. అయితే గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తీయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు మేము చేయట్లేదు? వాస్తవంగా వాళ్ళు దొరికిన దొంగలు. ఇలా ఫోన్ ట్యాపింగ్లో వ్యవహారం జరిగింది, దాని మీద విచారణ చేయకూడదా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మా ముంగట నడిచింది, విచారణ చేయకూడదా? ఇలా రాష్ట్ర ఖజానాను తిన్న దొంగలు వాళ్ళు. ఇదంతా మళ్ళీ మేము రికవరీ చేసి ప్రభుత్వంలో పెట్టుకోవచ్చు కదా, మేము ఇంకేదన్నా ప్రాజెక్టులకు వాడుకోవచ్చు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ అభిప్రాయం ఏంటన్నా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వాస్తవంగా నేను కూడా సివిల్ ఇంజనీర్, మన కేసీఆర్ గారికి ఏది ఆలోచన వస్తే అది చేయడం అనేది ఆయన నైజం. దీని మీద చాలామంది మాట్లాడినారు, పెద్ద మహానుభావులు కూడా మాట్లాడినారు. మేమేమంటున్నాం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎత్తిపోతల పథకం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఇది ఒక మనిషి అనుకుందాం, ఈయన మనిషి. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రాజెక్టు దాదాపు కాళేశ్వరం నుంచి మనకు
33 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టులో 20 జిల్లాలకు మాత్రమే పనిచేస్తుంది. ఆ 20 జిల్లాలకు కూడా ఎప్పుడు పనిచేస్తుంది అంటే నిజంగా అది అమలైనప్పుడు. కానీ అది అమలు కాలే. ఎక్కడ కాలువలు ఎండికపోతున్నాయి, నీళ్లు రాలేదు, ఏం రాలేదు. ఎగ్జాంపుల్ ఇది మనం మనిషి అనుకుంటే ఎవరైనా సరే కాళ్ళ కాడి నుంచి తలకు నీళ్లు తీసుకురావాలంటే కష్టం. తల నుంచి కిందికి తీసుకుపోవాలంటే గ్రావిటీ మీద ఈజీ అవుతుంది. కానీ ఒక ఎకరాకు 1,00,000 ఎకరాలకు నీళ్లు వారిస్తామని చెప్పిండు. ఇవాళ దరిద్రానికి 15,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందట్లేదు. అందినా కానీ అవన్నీ అరాకొర. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఏం పడింది, ఒక ఎకరాకు 50,000 విద్యుత్ ఖర్చు పడుతున్నది నీళ్ళు ఎత్తిపోయడానికి, బాహుబలి మోటార్లని అవన్నీ. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, కాళ్ళ కాడి నుంచి నడుము కాడికి రావాలి నీళ్ళు, నడుము కాడి నుంచి మన ఇదికి రావాలా, ఇక్కడ నుంచి భుజాల కాడికి, భుజాల నుంచి తలకాయ కాడికి. అంటే ఎంత అది బుల్షిట్ ప్రాజెక్ట్ అంటే వాస్తవంగా కూడా కరెక్ట్ కాదు అది. ఆయన నిర్ణయం ఏం నిర్ణయం అర్థం కాలే. ఇప్పుడు ఎత్తిపోతల పథకం అనేది ఒక్క దగ్గరికి ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లకు ఒక అది ఉంటుంది. ఇవాళ ఎక్కడ స్టార్ట్ చేసారు, ఎక్కడ ఆగింది, ఎవడు లాభపడ్డాడు, ఎన్ని లక్షల కోట్లు. ఇవాళ దాని మీద ఆయన ఎవరు జయప్రకాష్ నారాయణ కూడా ఆయన మాట్లాడుతూ అది ఇస్తే ఆయన మీద విరుచుకుపడ్డారు. వాస్తవంగా ఆయన ఒక లెక్కల మాస్టర్ని పిలిచి అంకెలతో సహా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి దేనికి ఉపయోగం అని చెప్పేసి. అంటే కేసీఆర్ గారు తను ఏదైతే అనుకున్నాడో ఒక మొండిగాని కాదు, వాస్తవంగా దండిగా, అంటే వాళ్ళు దండుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడద్దని చేసిండు తప్ప రైతులకు ఉపయోగపడద్దని ఏనాడు చేయలేదు. ఇది నిజంగా కూడా ఫెయిల్ ప్రాజెక్ట్. బీఆర్ఎస్ అధికారంలో కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. అప్పుడు మన రాష్ట్ర వరి మనకు సరిపోకపోయేది. కానీ ఇప్పుడు దేశంలోనే వరి పంట పండించుట్ల మన తెలంగాణ టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. మరి ఇంత వరి ఉత్పత్తి ఎట్లయింది? మీరు కేసీఆర్ ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అన్నప్పుడు నేనేమంటానండి, అంటే నేను ఈ ప్రాజెక్టులో నువ్వు 1,00,000 ఎకరాలకు ఇస్తా అని చెప్పి 15 ఎకరాలకు ఇస్తే 15,000 ఎకరాలకు ఇస్తే అది ఫెయిలా పాసా? 1,000 రూపాయల ఖర్చు పెట్టి 100 రూపాయల లాభం చూపించినోడు కేసీఆర్. 1,000 రూపాయల ఖర్చులో 900 వేస్ట్ పోతే 100 రూపాయల లాభంతో ఏం చేస్తాం మనం? మరి దేశంలోనే తెలంగాణ వరి పండించుట్ల టాప్ ఎట్లయింది అని నేను ఏమంటున్నా, ఈ 15 ఏదో ఇన్ని కాలువలు ఎంబడి ఆ నీళ్లు అవి రావడం వల్ల అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఇవాళ 2,000 దానికి ఉపయోగపడితే ఉపయోగం ఏంటి? ఇప్పుడు 1,00,000 ఖర్చు పెట్టి 20,000కు లాభం తెచ్చుకుంటే మిగతా 80,000 అయితే వేస్టే కదా. సో నేనేమంటున్నా, ఈ ప్రాజెక్టు ద్వారా నువ్వు ఏదో కొంచెం నీళ్లు వచ్చినాయి కాబట్టి చిన్న చిన్న ప్రాజెక్టులలో ఇప్పటికీ మా ఊర్లో కూడా చూస్తే కాలువలు భూమి అంతా గుంజుకున్నారు, కొన్ని లక్షల ఎకరాల భూములు తీసుకున్నారు. ఎవరు? ప్రాజెక్టుల కింద కేసీఆర్. వీటిలను ఇంతవరకు కంప్లీట్ కూడా చేయలేదు. మా ఊర్లోనే మీ మీడియా వస్తే ఒకసారి నేను చూపించాలన్నది మిమ్మల్ని తీసుకుపోయి స్టిల్ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు ప్రాజెక్ట్స్. అంటే వాళ్ళ భూములు ఉన్నా కనీసం పండించుకునే వాళ్ళు, కాలువలు తోడిరు, అన్నీ కట్ ఎక్కడిది అక్కడ వదిలిపెట్టిరు, కాలువలు మాత్రం అట్లా సమాధులాగా నిలబడి ఉన్నాయి. అంటే ఎవరికి ఉపయోగపడ్డది? కొద్ది మందికి ఉపయోగపడి ఆ కొద్ది మందిలో ఆయనకు అనుకూలంగా ఎక్కడికి నీళ్లు రావాలో అక్కడ తీసుకొని కొంచెం వరి పండిన మాట వాస్తవమే. ఆ నీళ్ళు వచ్చినాక ఈ మాత్రం వరి వండకపోతే ఇంకా మరి ఎందుకు? అవి కూడా కేసీఆర్ తినేది ఉండేనా మొత్తం? ఏదో ఆయన ఒక 50 రూపాయలు తిని 5 రూపాయలు వదిలిపెట్టాడు కాబట్టి 5 రూపాయలు లెక్క చూపిస్తున్నారు. నిజంగా ఆయన సచ్చీలుడై అవినీతి లేకుండా చేసి ఇవాళ ఎవడండి నూనె అనేటోడు ఎవడు? 150 కోట్ల ఆస్తా ఒక ఇంజనీర్కు. అంటే ఒక ఇంజనీర్కి ఆ ప్రాజెక్టు మీదనే కదా. ఆ ప్రాజెక్టుకు ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన, ఇంకా పైన ఎంత తలకాయలు ఉండొచ్చు. సో ఈ రకమైన అవినీతి ఎందుకు అరికట్టలేకపోయాడు? వీళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ కేటీఆర్ గారు ఓ సన్యాసి అది ఇది అని చెప్పి దునియా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారిని. మాట్లాడితే ఓటుకు నోటు కేసు అంటున్నాడు. ఆ ఓటుకు నోటు కేసు అనేది ఇట్లాంటి ఎన్ని కేసులు ఎన్నిటితో వాళ్ళు సమాధానం చెప్పాలి మాకు? ఒక చిన్న ఇష్యూను పట్టుకుంటే ఇలా 1,00,000 కోట్లలో నీ కుంప మొత్తం వచ్చింది కదా. ఆయన పర్సనల్గా పోలే కదా, పార్టీ పరంగా పోతే ఏదో ఇరికిచ్చిర్రో లేకపోతే ఏం చేసిర్రో అది కేసీఆర్ గారికి తెలుసు. సో దాని మీద ఆయన విచారణ ఎదుర్కొంటున్నాడు. మీరు విచారణ ఎదుర్కోనికి ఎందుకు? బీఆర్కే భవన్కు కేసీఆర్ గారు వచ్చిండ్రు. కేసీఆర్ గారు వస్తే బీఆర్కే భవన్ దగ్గర ధూమ్ధామ్ పెడతారు. అంటే ఒక దొంగను విచారణ చేయడానికి పిలిస్తే ధూమ్ధామ్ అవసరమా? దొంగ అంటారా కేసీఆర్? 100%. ఇప్పుడు ఇది నిరూపిస్తున్నాం కదా. తెలంగాణ జాతిపిత కదా. ఎట్లా? ఎవరన్నారు జాతిపిత అని? ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? నలుగురు టీఆర్ఎస్లో బీఆర్ఎస్ వాళ్ళు జాతిపిత అనుకుంటే ఇలా జాతిపిత విచారణకు ఎందుకు వస్తాడు? గాంధీ జాతిపిత అని ఎవరు ఇచ్చారు? ఎస్, గాంధీ జాతిపిత అంటే భారతదేశ స్వాతంత్రంలో తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఉండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడింది కాబట్టి తెలంగాణ జాతిపిత. ఆవిర్భావంకు పోరాడినోడు ఇలా గాంధీ గారితో ఊహించుకునే కనీస నైతిక హక్కు కానీ అర్హత కానీ
కేసీఆర్కి లేదు. ఒకవేళ ఎవడన్నా తెలియనోడు అమాయకుడు లేకపోతే అభిమానంతో అంటే కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటున్నాం అంటే ఇలా గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారు. ఏం తెచ్చిండ్రు? మనము అహింసకు తావు లేకుండా రక్తం బొట్టు కాకుండా మనం చేద్దామని చెప్పేసి చేశారు. ఇవాళ ఆయనను మనం పొగుడుతూ ఉన్నాం. ఆయనకు మనం జయంతులు వర్ధంతులు హాలిడేలు ఒక సమున్నతమైన అవకాశం మనం కల్పించుకొని ఆ స్థానం ఇచ్చాం. ఇవాళ నీ స్థానం ఎక్కడ? నువ్వు నిజంగా 9.5 ఏళ్ళు పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇదంతా జరిగిందే నిజం అనుకుంటే ఇవాళ నువ్వు విచారణకు రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు ఇవాళ ఒక రిటైర్డ్ జడ్జి గారు చంద్రఘోష్ గారు అంత విషయాలలో కూర్చొని బీఆర్కే భవన్లో పెట్టి దీనికి వ్యవస్థ పెట్టి 114 మందిని విచారణకు పిలిచి ఇదంతా జరుగుతూ ఉంటే కూడా ఇంకా కూడా జాతిపిత అంటాము అని అంటే అది ఎంతవరకు సమంజసం? కనుక ఖచ్చితంగా ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జాతిపిత. మొత్తం మీద అయితే అటు అసెంబ్లీకి రాని కేసీఆర్ను అటు గజ్వేలికి పోని కేసీఆర్ను విచారణ పేరు మీద బీఆర్కే భవన్కి అయితే పిలిపించారు. కానీ అహంకారాన్ని ఎప్పుడన్నా ఒప్పుకుంటారా? బీఆర్కే ఛానల్ నుంచి కేసీఆర్ అనేవాడు ఒక నియంత, అంటే అహంకారి. భయపెడుతున్నారు. నో 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 ఇప్పుడు భయపెడుతున్నారు అని అంటే ప్రజలందరూ కలిసి దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్లు గజ్వేల్లో నువ్వు ముఖ్యమంత్రివి అన్న సంగతి మర్చిపో. ఆర్ జస్ట్ లైక్ ఏ సింపుల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పుడు మీ బాధ్యత అసెంబ్లీకి రావాలి కదా. రాలేదు. రానప్పుడు దొంగనా కాదా? అసెంబ్లీ రాకపోతే దొంగ. అంటే అరే నీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. మరి ఒక మాజీ సీఎం 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినోడు ఎట్లా ఏలిండు? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పనిచేసిన పట్టుకొని దొంగ దొంగ దొంగ. ఆయన చేసింది ఏంది? ఇవాళ ఆయన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయినరా? ఆయన ఇంట్లో ఎవరన్నా బలిదానం చేసిండ్రా? ఎవరైనా త్యాగం చేసిండ్రా? త్యాగాల మీద భోగాలు అనుభవించినప్పుడు నిజంగా కేసీఆర్ గారిని గౌరవించాలనుకుంటే మీ గౌరవం ఎక్కడుంది? ఇలా నువ్వు ఒక తండ్రిగా ఫస్ట్ ముఖ్యమంత్రిగా మర్చిపోయి రాష్ట్రానికి ఒక ఇంటికి తండ్రిగా ఒక కొడుకును బిడ్డను కంట్రోల్లో పెట్టుకోలేదు. ఏం చెప్తున్నారు? బిడ్డ జైలుకు పోతుంది లిక్కర్లా, కొడుకు కార్ రేసింగ్ దాంట్లో పోతాడు. అంటే ఎక్కడ మీ అదుపు ఎక్కడది? మీ తెలంగాణ జాగిరా? ఏమనుకోని తెలంగాణని ఇట్లా నాశనం చేసిర్రు. ఇవాళ ఎందుకు అడగాల్సిన హక్కు ప్రజలకు లేదు, కాంగ్రెస్కు లేదు. ఇవాళ ఇవే విషయాలు కాంగ్రెస్ అడగకపోతే ఏమంటుంది? బీఆర్ఎస్ను మీరు ములాఖాత్ అయ్యారు లేకపోతే కలిసిపోయింది అనే మాటలు వస్తాయి. నాశనం అయిందని అంటున్నారు కదా, మీరు నిలబెట్టింది కూడా ఏం లేదు కదా. ఇప్పుడు ఎందుకు నిలబెట్టలేదు? 15 నెలల నుంచి పిల్లలు ఊలిపోతున్నాయి, పర్రెలు వాసినాయి అని చెప్పుకున్నాడు తప్ప దాన్ని కనీసం మంచిగా దాన్ని మళ్ళీ బాగు చేసే పనులు అయితే బాగు చేసే పనులు అంటే ఇప్పుడు దానికి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, డిపిఆర్ ఉంటుంది, తర్వాత వాళ్ళ ఇంజనీరింగ్ విభాగం వస్తుంది. ఇవాళ ఒక్కడు ముత్తుకుంటే మొత్తం కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. సో దాన్ని ఎట్లా చేద్దాం ఏంది ప్రత్యామ్నాయంగా అన్ని ప్లాన్లు జరుగుతున్నాయి. ఇవాళ మనం ఏదో అదొక పిల్లర్ కాదు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? ఒక్క పిల్లర్ కూలిపోయింది భయ్, ఒక్క పిల్లర్ ఊడిపోయింది అంటారు. ఆ ఒక్క పిల్లరే కదా. ఇలా ఇల్లుకు 4 పిల్లర్లు ఉంటాయి, ఒక పిల్లర్ పోతే 3 పిల్లర్లు పనిచేస్తాయా? చేయవు. అది కూలిపోయే ప్రాజెక్టు. వీళ్ళ దాన్ని మళ్ళీ నిర్మించుకొని ఎట్లా చేయాలి ఏందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఖచ్చితంగా మేము చేస్తాం. దాన్ని నిలబెట్టకుంటే పడగొట్టాం కదా. ఇలా దానికంటే ముందు మీరు తీసుకోండి, మేము కట్టిన శ్రీరామ్ ప్రాజెక్ట్ కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, సో మెనీ ప్రాజెక్టులు కాంగ్రెస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ కదా. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు కూడా కొన్ని కూలిపోయినాయి. మళ్ళీ మేము తిరిగి దాన్ని రీకన్స్ట్రక్షన్ ముట్టుకొని బాగు చేసే ఆ పనిలో మాత్రం లేరని చెప్పి మాట్లాడతారు. తప్పది. కట్టినాక 1 ఇయర్లో కూలిపోయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే మాకు చూపియండి, రిపోర్ట్ ఇవ్వండి. ఏళ్ళు నడిచిన ఇయ్యాల దేశం సస్యశ్యామలంగా ఉంది. మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం రైతులు పంటలు పండించుకున్నారు. లేదంటే కేసీఆర్ వచ్చినాకనే ప్రాజెక్టులు కావు కదా, బిఫోర్ కూడా ఉన్నాయి. కాకపోతే దీనిలో అవినీతి జరిగింది అనేది మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. రేపు పొద్దున నిజంగా వీటిలలో వీళ్ళ కేటీఆర్ పోతాడు, కేసీఆర్ పోతాడు, కవిత అయితే ఆల్రెడీ పోయి వచ్చింది. వీళ్ళు నిజంగా విచారణ ఎదుర్కొని దోషులు అయితే ఖచ్చితంగా లోపలికి పోతారు కదా, పోవాల్సిందే కదా. ఇప్పుడు ఈ సమయంలోనే ఇటు కేటీఆర్ను ఈ ఫార్ములా కేసు దానికి సంబంధించి విచారణ, తర్వాత కాళేశ్వరం, ఇదంతా లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. వీళ్ళని విలన్గా చూపెట్టడం కోసం మాత్రం ప్రజలు ఆల్రెడీ విలన్గా వాళ్ళని ఎప్పుడో చూపించి పక్కన కూర్చోబెట్టారు. మీరు హీరోలు కాదురాబాయి, మేము హీరోలు అనుకున్నాం, కానీ మీరు పక్కా విలన్లు అని చెప్పి పక్కన పెట్టారు. ఇలా కాంగ్రెస్ చూపించాల్సిన అవసరం లేదు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నప్పుడే దీన్ని ఇంత ముమ్మరం చేసి నో ఎప్పటి నుంచి నడుస్తుందండి? మీరు తీయండి ఒకసారి రికార్డు తీయండి, ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ ఫార్ములా రేస్? అప్పుడు లేవు కదా ఎలక్షన్స్. సో ఇదేంటంటే కోర్టులో
తన పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమేటికల్గా డేట్స్ వచ్చినా కొద్ది పోతే తప్ప ఏదో ఒక లోకల్ బాడీ ఎలక్షన్ వీళ్ళని చూసి గెలిపించేది ఏందండి? వీళ్ళు చేసిన ప్రాజెక్టులు మోసాలు ఇలా వీళ్ళు చేసిండ్రు. కనీసం ఊర్లలో చిన్న శ్మశానాలు కట్టించుకున్నారు. ఏమేమో చేసి అంగరంగ వైభవంగా ఊర్లో చూపించారు. ఏ కాంట్రాక్టర్ కానీ సర్పంచ్ కానీ బిల్లులు ఇవ్వాలి. ఎవరన్నా బీఆర్ఎస్ వాళ్ళని ఊర్లోకి పొమ్మని చెప్పండి. కాంగ్రెస్ అది ఏమంటారు, సర్పంచ్ అయిపోయి కూడా సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఎలక్షన్లు పెట్టలే. మీరు కూడా మీ పార్టీ వాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకేం బిల్లులు ఇవ్వలే. మొన్నటి దాకా సచివాలయం దగ్గరకు వచ్చి ధర్నాలు చేసి బిల్లులు ఇవ్వలేదు అని అంటే ఇవాళ వాళ్ళు దేనికి పెట్టినరు, ఏ ఆలోచనతో చేసిర్రు, ఏ ప్రాజెక్టు ఏ బడ్జెట్ ఉందని పెట్టినరు. ఆయన ఎట్లా చేసిండంటే మొత్తం అప్పులు చేసుకుంటా నాశనం చేసిండు. వీళ్ళు ఏం లేకుండా కానీ కాంగ్రెస్ 50,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చి యువతను ఆదుకొని తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీల్లోకి వెళ్ళి ఈ ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కావాలి అని అంటే అన్ని నిధులు అవన్నీ సమకూర్చుకోవాలి కదా. సో ఏం లేనప్పుడు వచ్చి వాళ్ళు కూడా చేసేది ఏముంటుంది? ఖచ్చితంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. పకడ్బందీ ప్లాన్తోనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతాయి. అన్నీ కరెక్ట్గా సమకాలికంగా ముందుకు పోతాయి అనేది నమ్మాలి ప్రజలు. మీ టార్గెట్ కేటీఆర్ కేసీఆర్? కేటీఆర్ ఎంత, కేసీఆర్ ఎంత? కాంగ్రెస్ ముందు ఒక మాట చెప్పండి. వీళ్ళు కుప్పిగంతులు వేసి అంతా కొడితే 25 ఏళ్ళ పార్టీ అది ఇదని చేసుకొని 25 ఏళ్ళు అసలు చేసుకోవచ్చా అండి? ఇప్పుడు ఎట్లా చేయాలి? నువ్వు టీఆర్ఎస్కు చేసినట్ట, సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్కు చేసినట్ట. గులాబీ జెండా గులాబీకి చేసారు. గులాబీలో ఎన్ని మార్పులు వచ్చినాయి? ఇవాళ ఎందుకు రాలేదు? గులాబీ జెండా ఒకటే ఉంది. గులాబీ జెండా ఒకటే ఉంది. ఆ జెండాకి ఎన్ని పేర్లు? మొన్నటిదాకా అదే గులాబీ జెండా మీద టీఆర్ఎస్ అని ఉండే, ఇవాళ అదే గులాబీ జెండా మీద బీఆర్ఎస్ అని ఉంది. మార్పు ఎక్కడ రాలేదు? ఎందుకు రాలేదు? సో ప్రజలు తొక్కిడిచిపెట్టినరు. ఇవాళ వాళ్ళ అన్న చెల్లెల మధ్యనే తండ్రి కూతుళ్ళ మధ్యన ఎన్ని జరుగుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావుని ఎందుకు సైలెంట్ గా పక్కన పెట్టారు? మొత్తం ఫోకస్ అంతా వీళ్ళ మీద పెట్టారు. అందరికంటే ఎక్కువ హరీష్ రావు గారు కూడా ఆల్రెడీ విచారణకు హాజరైనరు కదా. హరీష్ రావు హాజరైనరు, ఈటల రాజేందర్ గారు హాజరైనరు, కేసీఆర్ అయిండు, ఈ ఫార్ములలో కేటీఆర్ అయిండు, మన కవితమ్మ కూడా ఆమె దాంట్లో ఆమె హాజరవుతూనే ఉన్నది. సో నేనేమంటున్నానంటే అండి, ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకున్నారు? వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోక రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, సరే జరిగిపోయింది, నష్టమా లాభమా అదంతా అయిపోయి ఇప్పుడు రివెంజ్ తీసుకునే ఉద్దేశంతో ప్రజలు లేరు. భవిష్యత్తులో ఎలా నడవాలి, ఇక ముందు ఏం చేయాలి, ఎట్లా నడవాలనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. కానీ మీరు మాత్రం ఫోకస్ మొత్తం ఒక ప్రతీకార చర్యగానే పోతున్నట్టు అనుకుంటున్నారు. అది ప్రజలలో మీరు ఎక్కడన్నా పోయి బైక్ పెట్టండి, బయట తీసుకోండి, ఎక్కడ కూడా ప్రతీకార చర్యలకు పోలేదు. ఇవాళ ఏ ప్రోగ్రాం జరిగినా ఇవాళ ఫార్మేషన్ డే ఉంటే కూడా కనీసం మా మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి ఆయనకు ఒక ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా నువ్వు తెలంగాణ జాతిపిత అనుకుంటే తెలంగాణ జాతిపిత అనేటోడు ఈ కార్యక్రమాలకు రాడా, రాష్ట్ర ఆవిర్భావాలకు రాడా? సాక్షాత్తు మంత్రి గారిని ఇన్విటేషన్ ఇచ్చి పంపితే రానోడు తెలంగాణకు జాతిపిత ఎట్లా అవుతాడు? విగ్రహాలు మార్చి మీ ఇష్టం ఉన్న పాటలు పెట్టుకొని అది వచ్చి నువ్వు ప్రజల్లో చెప్పు. దాని మీద ఎన్నడైనా ప్రెస్ మీట్ పెట్టిండా? ఆ విగ్రహం ఎప్పుడున్నది, ఈ విగ్రహం ఎప్పుడున్నది, అవన్నీ చూడలేదా ప్రజలు? సాక్షాత్ మందకృష్ణ గారే అన్నారు, నీ కూతుర్నే నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినవు, ఆ ముఖము ఆ కవలికలు క్లియర్గా ఇద్దరు ఫోటోలు తీసి పక్కన పెడితే ఎవరో ఏర్పడుతుంది కదా. సో అట్లాంటివి చేసినప్పుడు 100%గా చరిత్రను తీసి కళాకారులను బయటికి తెచ్చి కళాకారులకు సన్మానం చేసి ఇవాళ గద్దరన్న ఆత్మకు కూడా శాంతి కలిగేటట్టు ఈరోజే గద్దరన్న అవార్డులు కూడా ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి వీళ్ళ పాలనలో ఒక్కనాడు ఒక ప్రభుత్వంలో అవార్డు ఇవ్వలేదు. సో ఇవన్నీ మంచిలు ఎందుకు కనబడతలేవు? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు గద్దరు అవార్డులన్నీ ఇస్తున్నారు. అది గద్దరు కోరుకున్న ఆయన యొక్క సారాంశం, ఆయన యొక్క భావజాలం వైపు ఉండే సినిమాలకు కాకుండా పుష్ప లాంటి ఒక స్మగ్లింగ్ చేసే సినిమాలకు, తర్వాత ఎక్స్పోజ్ చేసే సినిమాలకు వీళ్ళకి ఈ అవార్డులు గద్దర్ పేరు పెట్టి వీళ్ళకి ఇస్తున్నారు. నిజంగా గద్దర్ బతుకుంటే దీన్ని ఖండించేటోడు అని చెప్పి మాట్లాడుతారు. అయితే యాక్చువల్గా గద్దర్ అన్నకు ఒక సముచిత స్థానం ఇవ్వాలి. అంటే గద్దర్ అన్న కూడా కవి, కళాకారుడు, ప్లస్ సినిమాలలో నటించిండు, ఒక నటుడు కూడా. సో ఆయన జీవితం ఉద్యమం వైపు నుంచి స్టార్ట్ అయ్యి ప్రజాస్వామ్యం వైపు వచ్చింది. సో ఈ రోజులలో అంతకంటే మించిన ఒక మహానుభావుడు, ప్రత్యేకంగా తెలంగాణ మంచి స్వాప్నికుడు. సో తెలంగాణను కోరుకున్న ప్రథముడు, తెలంగాణ మీద పాటలు పాడి ఆటలాడి ఇవన్నీ రాసినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన సముచిత స్థానంలో ఈ తెలంగాణ చలనచిత్ర రంగాన్ని ఈ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫిలిం బోర్డు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అనుమతి తీసుకొని ఆయనకు అవార్డు, ఇక్కడ ఒక వ్యక్తి పేరును మాత్రమే ఇస్తున్నాం.
ఇచ్చినప్పుడు నిజంగా అది ఏ కళలో ఇలా మీరు అన్నారు ఎవరు స్మగ్లింగ్ పుష్ప సినిమా గురించి అన్నారు. అట్లా అనుకుంటే ఇలా పుష్ప సినిమా హీరోనే ముఖ్యమంత్రి పేరు తెలియదు అన్నాడు. ఆయన పేరే తెలియకుండా అన్నాడు. ఇలా ఫస్ట్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోబోతున్నాడు. అంటే ఇక్కడ మనం రాజకీయాలకు అతీతంగా కేవలం ఒక మహానుభావుని పేరుతోనే గద్దర్ అవార్డు అని ఇస్తున్నాం తప్ప ఇది ఉద్యమాలకో లేకపోతే గద్దర్ అవార్డు అని చెప్పి గద్దర్ పేరు పెట్టిరు. కానీ దాని మీదే ముఖ్యమంత్రి బొమ్మ ఉంటది, తర్వాత మంత్రి బొమ్మ ఉంటది, తర్వాత ఇవ్వాలి కదా. ఇప్పుడు దిల్రాజ్ బొమ్మ ఉంటది, కానీ గద్దర్ బొమ్మ ఉండదు. గద్దర్ అవార్డే గద్దర్ది కదా. గద్దర్ అవార్డు కానీ కనీసం గద్దర్ ఫోటో వేయాలి కదా, కింద పేరు ఒకటి వేసి మిగతా ఫోటోలన్నీ కాంగ్రెస్ పార్టీలో వేసుకున్నాం. నో అట్లా కూడా రాదు. అది ఖచ్చితంగా వస్తుంది. గద్దర్ ఫోటో 100% ఎక్కడొక్కడ మెయిన్ ఫోటో ఆయనది ఉంటుంది, కింద వీలై వస్తాయి. ఒకవేళ అది ఏదైనా ఉంటే కనుక అది సవరించుకుంటాం. ఆయన ఫోటోలకి నా అవార్డే ఆయన పేరు మీద ఇప్పుడు నంది అవార్డు ఇస్తున్నాం, నంది బొమ్మ ఉంటుంది కదా, నందినే కదా మనం ఇచ్చేది. సో దాంట్లోకి వెళ్ళి మనం కొంచెం ఒక అడుగు ముందుకేసి తీసుకున్నాం కాబట్టి ప్రతిదాని మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాకపోతే తెలంగాణకు అతి దగ్గరగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళకి కలిసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పి వాళ్ళ ఆటపాటలు దాని యొక్క ఆవశ్యకతను చెప్పిన దాంట్లో గద్దర్ గారు కూడా ఉన్నారు. చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి అంటే తెలంగాణ స్వాతంత్రుడు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి అవార్డులను గద్దర్ రూపేణ ముందుకు తెస్తున్నాం అంతే. ఓకే, చివరిగా మీ 6 గ్యారెంటీలు అమలు అయితే కావాలి? 100% 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. ఎక్కడ కూడా ఆగేదే లేదు. బడ్జెట్ని ఎట్లా పెంచుకోవాలో కూడా చూసుకుంటున్నాం. ఇంకో 3 సంవత్సరాల దాకా ఇట్నే ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటాం. ఎందుకు ఏ మాట చెప్తారు? అమలు అయితే వచ్చినాయి, ఒక్కటేనండి, ఒక్కటి కూడా అమలు కాలేదు అని అంటే మీరు మాట్లాడండి. అన్ని అమలైన ఇది తర్వాత మహిళలకు 2005 తులం బంగారం మనం మేనిఫెస్టోలో పెట్టలే కదా. పింఛన్ పెంచుతా అన్నారు, అదే ఇది అన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తామని చెప్పినాం మేనిఫెస్టోలో, చెప్పలే మరి మేము ఇవ్వలేదా? సో ఎన్నో వస్తున్నాయి, ప్రతిదీ కూడా కలుపుకుంటూ పోతాం. ప్రజలకు ఇవాళ రైతు బంధు మన రైతులకు కూడా ఇప్పుడు పంట స్టార్ట్ అయింది కదా, వాళ్ళందరి అకౌంట్లలో కూడా మన డబ్బులు పడుతున్నాయి. రైతులకు సంబంధించి ప్రతిదీ కూడా వాస్తవంగా పరిస్థితి బాగలేదనే మాట చెప్పుకుంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు, వక్రీకరిస్తున్నారు. కానీ ఏమి లేని దగ్గర సూక్ష్మంలో మోక్షం సృష్టించే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంచి మంత్రిమండలి ఉంది. ఇవాళ అట్లా అనుకుంటే అహంకారి కేసీఆర్ ప్రభుత్వంలో ఒక దళితుడు మంత్రిగా లేడు. ఇవాళ రాజయ్యని పెట్టిండు తీసేసిండు, సిహార్ని పెట్టిండు తీసేసి ఇలా నలుగురిని దళిత జాతికి వెళ్ళి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టారు. ఇంకే అంతకంటే ఎక్కువేం కావాలి? అంటే ఖచ్చితంగా ఏ జాతి అభివృద్ధికి ఆ జాతి బిడ్డలు ఉన్నప్పుడే వాళ్ళకు సమాన ఫలాలు అందుతాయి. వారు ఖచ్చితంగా పోయి నా ఓడు అని చెప్పుకోగలుగుతారు. ఆ యాక్సెస్ ఇక్కడ ఉంది. అంటే మనం దొరపాలన నుంచి ఒక నియంత పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు రావడానికి ఇది కూడా ఎత్తిపోతల పథకంలానే జరిగి ఇవాళ ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వెంటనే ప్రజలు ఉన్నారు. ఇందిరాగాంధీ ఐడియాలజీ కావచ్చు, సోనియా గాంధీ గారి ఆదేశాలు కావచ్చు, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకాలు కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల బాగు కోసమే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ప్రజలను వంచే ఇది ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఇవాళ ఇళ్లలో ఇందిరాగాంధీ గారి యొక్క మూలాలు ఇంకా నిలిచి ఉన్నాయి. ఆమె పేదలకు ఇండ్లు ఇవ్వడం కావచ్చు, చాలా పథకాలు, వ్యవసాయం అభివృద్ధి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మేము ఏమంటున్నాం అంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు సబ్బండ జాతులకు ఏది ఉపయోగం అది చేయగలగాలి. కేసీఆర్ గారు చేసింది ఏంటంటే తన కుటుంబానికి ఏది అవసరమో అది చేసుకోగలిగాడు. ఇవాళ కేటీఆర్ నేను వస్తుంటే ఒక దగ్గర విన్నా టీవీలో, ఆయన కుప్పిగంతులు వేయకూడదు, మా నాన్న హనుమంతునితో సమానం అంటే సాక్షాత్తు కొండగట్టుల్లో బస్సు బోల్తా పడితే మరి హనుమంతుని దగ్గరికి ఎందుకు పోలే? అంటే ఇట్లాంటి తప్పులు చాలా చేసుకొని ప్రజల నుంచి వాళ్ళు దూరమైనరు. ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని ప్రజాస్వామ్యంలో కలవాలి తప్ప కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తానో, రేవంత్ రెడ్డి గారిని రోజు తిడతానో, రాహుల్ గాంధీని తిడతానో, సోనియా గాంధీ వీళ్ళకి ఏం ఇంకా ఉండదు. పుట్టగతులు అనేది లేవు తెలంగాణలో. వాళ్ళు దళిత వ్యతిరేక ముద్ర కూడా ఉంది కదా. ఇలా దళిత జాతిని కూడా వాళ్ళు చాలా అవమానించారు. సాక్షాత్తు ఆయనను చూస్తే కేటీఆర్ గారు అయితే అక్కడ ఆల్రెడీ ఎట్లా కొట్టించాడో మీరు చూశారు. సో ఇవన్నిట్లోకి వెళ్ళి వాళ్ళు ఇంకా బయటికి రాలే. వర్గీకరణ విషయంలో కూడా నోరు తెలపలే, మాట్లాడలే. అంటే ఒక జాతిని మీద వివక్ష కావచ్చు, ఒక వర్గం మీద తక్కువ చూపు కావచ్చు, ఈ రకంగా చేసుకొని ఆయన ఒక నియంతగా అదైపోయి ఇలా ఏ రాష్ట్రంలో ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం, అవినీతి స్కామ్. రెండవది ఇవాళ ఏ దేశంలో ఉందా ఫోన్ ట్యాపింగ్లు అనేటి? సో అది కూడా చాలా అవినీతికరమైనదే కదా. ఇవాళ ఎంత సిగ్గుపడుతున్నారు. ఇవన్నీ మీరు దోషులు అని తేల్చిన తర్వాత కోర్టు నుంచి వీళ్ళు నేరస్తులని అన్నప్పుడు దొంగలు అనమంటావు, అప్పుడు అనాలి. మేము ఏమంటున్నాము? ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఏమైందని చెప్పి దొంగ అంటాడు కేటీఆర్.
రేవంత్ రెడ్డి గారు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు కదా, మరి దొంగ అని ఎట్లా అంటాడు? రేవంత్ రెడ్డి సాక్షాత్ వీడియోలు స్పష్టంగా ఎస్, వీళ్ళు వీడియోలలో ఇప్పుడు ఇవన్నీ వీడియోలు కావా? సాక్షాత్ ఒక రిటైర్డ్ జడ్జి గారి ముంగట ఇలా దోషులుగా నిలబడి ఏదో ఫైల్ పట్టుకొని వచ్చి ఇలా ఎంత సిగ్గు తప్పిన మాట మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు. వయసులో చాలా పెద్ద మాజీ ముఖ్యమంత్రి, మనం గౌరవించుకోవాలి. ఇంజనీర్లు ఎట్లా చేస్తారండి? ఈయన అధికారం లేకుండా, ఈయన మాట లేకుండా ఇంజనీర్లు చేసిండని ఇంజనీర్ల మీద ఎట్లా దోస్తావు? కాళేశ్వరం కట్టేటప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపింది కదా, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, ఎప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపింది. అవును, మరి ఎందుకు ఖండించలే? ఎప్పుడు? అరే ప్రాజెక్టు మనకు వస్తుంది అనుకుంటాం, కానీ ప్రాజెక్టులో జరిగేది వ్యయం పెరిగేది, దాని మార్పులు చేర్పులు జరిగేది, రీడిజైనింగ్ చేసేది ఎప్పుడన్నా క్యాబినెట్లో చర్చించిండా? అంత సొంత నిర్ణయాలే కదా. ఈనాడు ప్రతిపక్షాన్ని పిలిచి ఇది చేస్తున్నాం అని చెప్పిండా? అగో ఆ తలపోగరు అహంకారితనమే ఇలా వాళ్ళని రాజకీయంగా సమాధి చేసింది. సో ఇప్పటికైనా ప్రజల మధ్యలో ఉండాలి తప్ప, ఎందుకు మధుగారు ఇలా ఒక మాట అడుగుతా, నిన్ను ఒక దొంగగా విచారణ చేస్తే 1000 కార్లతో ర్యాలీ అవసరమా నీకు? ప్రజలు నవ్వుకుంటలేరా? అభిమానం. ఏం అభిమానం? దొంగకు అభిమానమా? నువ్వు ఏడికి పోతున్నావు? నీకు ఒక పదవి వస్తుంది, లేదా నువ్వు గజ్వేల్ నుంచి అసెంబ్లీకి వస్తున్నావు, రా 1,00,000 కార్లతో రా, ఎవడొద్దన్నాడు? నువ్వు ఒక దొంగగా, ఒక దోషిగా విచారణ ఎదుర్కోనికి వస్తున్నావు. విచారణ సమయంలో కూడా మాది ఆర్భాటమే అంటే మేము దొంగలం కాదని ప్రజలను నమ్మబలకడాక ఎన్ని ఖర్చు పెట్టుకొని ఉంటారు, ఎన్ని లక్షలు ఖర్చు అయితే అంతమంది వచ్చి ఉంటారు. అభిమానం అని ఎట్లా అంటాం మనం? అది అభిమానం అయితే కాదు. ఎందుకు అంటున్నా అంటే, నువ్వు ఒక విచారణ ఎదుర్కోనికి ఇప్పుడు నేను ఒక తప్పు చేసిన పోలీస్ స్టేషన్కి పోతే నా వెనక 1000 మంది వస్తారా? ఎంత అభిమానం ఉండని. నేను చేయాల్సిన తప్పు చేస్తే నిజంగా ఎవడైనా రాడు. నేను తప్పు చేయకుండా నన్ను పిలిస్తే నా వెనక జనం వస్తారు. ఇవాళ మరి 1,00,000 కోట్ల అవినీతి జరగలేదా? సరే జరగనే లేదు. నీ కింద ఈ ప్రాజెక్టులో పనిచేసినోడు 150 కోట్లకు అధిపతి ఎట్లా అయిండు? నూనె శ్రీధర్ అనేటోడు ఎట్లా అంతగా ఎదుర్కొంటున్నాడు? కనుక వీళ్ళు ఏమంటున్నా అంటే, మూలాలు పాటించలేదు, ధర్మం పాటించలేదు, ప్రజా పాలనను పక్కన పెట్టేసి కేవలం అవినీతి పాలనకు ఎగబడి ఇవాళ నిన్నెవరు అంటున్నారు, మేము హోటల్ దగ్గర ఛాయ్ తాగుతూ ఉంటే కేసీఆర్ కుటుంబానికి ఆలయాలంటే కట్టెలు అవసరం లేదు, పైసలనే ఆలబెట్టచ్చు అని అంటున్నారు. అంటే అది కూడా మరి ప్రజలలోకి ఎందుకు పోయింది? ఒక జాతిపిత మీద అంత దురభిప్రాయం ఎందుకు వస్తుంది? మీరు అవినీతితోని ఇవన్నీ చేసుకుంటేనే కదా, ఇంత అవినీతి పడాల్సిన అవసరం లేదు కదా. ఇది నిజంగా కనుక కేసీఆర్ గారు చివరిగా ఈ ప్రాజెక్టును కనుక 100% చిత్తశుద్ధితోని ఆయన చేసుకొని ఉంటే ఇలా నిజంగా భగీరథుడు, మహానుభావుడు ఈ రాష్ట్రానికి. కానీ ఏం కాలేదు. ఇలా అవినీతి పరుడువై, దోషివై తలదించుకొని కమిషన్ ముందు కూర్చొని హాజరై ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం ఉంది. కాబట్టి చట్టం ఉంటుంది, తర్వాత ధర్మం ఉంటుంది. ఈ అధర్మం చేసినోడు ఎవడు కూడా ధర్మం నుంచి తప్పించుకోలేడు, అన్యాయం చేసినోడు ఎవడు కూడా చట్టం నుంచి తప్పించుకోలేడు. మా బీఆర్కే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు కావచ్చు, బీఆర్కే ప్రేక్షకులకు కావచ్చు. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరో తిడితే కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోదు, అవినీతి ముద్ర అంటుకోదు. ఇదివరకు కూడా లేదు. చాలామంది సెంట్రల్లో కూడా అన్ని స్కామ్లు అన్నారు. ఒక్క స్కామ్ను కూడా కనీసం ఈనాడు కూడా దాని మీద విజయం సాధించి నిరూపించలేకపోయారు. ఇవల్ల ఇదే కల్వకుంట్ల కుటుంబం ప్రజాధనాన్ని అన్యాయం చేసి ప్రాజెక్టుల మీద అమౌంట్ దొబ్బి తిన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది పే బ్యాక్ టు ద సొసైటీ. అవినీతి సొమ్మును లాగి ప్రజలకు అప్పచెప్తాం, ఆగిపోయిన ప్రాజెక్టులు కడతాం. మేము ఏదైతే ఇంకా అమలు కాని హామీలు ఏవైతున్నాయో హామీలన్నీ అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున జేజేలు అందుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పార్టీ, ప్రజల పక్షాన ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసిరు కదండి, ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.